ओम विभीषण प्रतिष्ठात्रे नमः ओम सर्वभवगणमन वर्जिताय नमः ओम परमात्मने नमः ओम परस्मै प्रभवन्ये नमः ओम सच्चिदानंद विग्रहाय नमः ओम परस्मै ज्योतिषे नमः ओम परस्मै धाम्ने नमः ओम पराकाशाय नमः ओम परात्पराय नमः ओम परेशाय नमः ओम परागाय नमः ओम पराय नमः ओम सर्वदेवात्मकाय नमः ओम परस्मै श्री रमारमण गोविंदो हरि हेड़ुगलवाड़ वेंकटरमण गोविंद जय बोलो राजा राम। ओम राम रामाय स्वाहा ओम श्री 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 राम रामाय स्वाहा जय स्वाहा सीता जय स्वाहा ओम सीता 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 जय स्वाहा लक्ष्मणाय स्वाहा ओम लक्ष्मणाय 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 स्वाहा हरिवर्कड वर्कडाय स्वाहा हरिवर्कड वर्कडाय स्वाहा वर्कडाय स्वाहा वर्कडाय स्वाहा वर्कड वर्कडाय स्वाहा वर्कड वर्कडाय स्वाहा वर्कड वर्कडाय स्वाहा वर्कड वर्कडाय स्वाहा वर्कडाय स्वाहा वर्कड वर्कडाय स्वाहा वर्कड वर्कडाय स्वाहा वर्कड वर्कडाय स्वाहा ओम नमो भगवते स्वाहा भगवते वासुदेवाय स्वाहा नमो भगवते वासुदेवाय 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 स्वाहा नमो भगवते प्रद्युम्नाय स्वाहा नमो भगवते प्रद्युम्नाय स्वाहा भगवते प्रद्युम्नाय स्वाहा नमो भगवते प्रद्युम्नाय स्वाहा भगवते प्रद्युम्नाय स्वाहा नमो भगवते शंकरगणाय स्वाहा 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 भगवते नमस्ताः सरस्वते नमस्ताः देवदेव प्रासादे अस्याः आचार्यः ब्रह्मणः नाथ
ब्रह्मवरसिंहा स्वाहा आटककीटवरहारमणमेल दासरथनामकरकुण्डलमणीन्द्रैः पूजितविशेषेण శ్రీ రామ్ రామాయ నమః లేదంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండాలి. ఓం నమః ఓం హరిమర్కట మర్కటాయ ఓం నమః ఓం గం గణపతయే నమో నమః. జై బోల్ పవన సుత హనుమానుకి ఆంజనేయ స్వామికి గణపతి మహారాజుకి గోవిందా గోవిందా గోవిందా. స్వామి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ నామస్మరణ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. కాబట్టి ఎక్కడైతే రామనామస్మరణ ఉంటుందో అక్కడికి ఎవరు వస్తారు? కాబట్టి ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చేసి ఈ గ్రామాన్ని ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి ఆయన పెద్ద దిక్కుగా వచ్చి ఆయన చేతుల మీదనే రాముల వారిని ప్రతిష్ఠ చేసుకున్నట్లుగా భావించి మనమందరం కూడా స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకున్నాం. కాబట్టి రామనామ సంకీర్తన ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుల వారు వచ్చి ఆ యొక్క గ్రామాన్ని అయితేనేమి, ఆ యొక్క భూమిని అయితేనేమి, ఆ యొక్క వంశాన్ని అయితేనేమి, ఆ యొక్క కుటుంబాన్ని అయితేనేమి అందరినీ అహంకారాత్మనే స్వాహ మంత్రజ్ఞానాత్మనే స్వాహ భూమి ఓం నమోపరాజ శుక్లవర్ణాయ సత్వధర్మాత్మనే స్వాహ స్తోత్రజో ఓం నమోపరాజ లోహితవర్ణాయ స్పర్శధర్మాత్మనే బ్రహ్మావధిస్థితాయాం సుషుమ్నాయాం స్థితాయ ప్రాణాయ స్వాహ ఓం గంధాత్ కామరసభ్రావి స్థితాయ హితాయ యాసాయ స్వాహ ఓం కామాత్ కామకృతాంతం ఉపితాయ విష్ణునాత్మనే నమః ఓం బ్రహ్మపరాయ అవాక్యాత్మనే నమః ఓం భాగవతరాయ ఉదయాత్మనే నమః ఓం బ్రహ్మపరాయ నాభ్యాత్మనే నమః ఓం బ్రహ్మపరాయ నిహాత్మనే నమః ఓం బ్రహ్మపరాయ నిష్ఠాభ్యాం నమః తర్జనీభ్యాం నమః మధ్యమాభ్యాం నమః అనామికాభ్యాం నమః కనిష్ఠికాభ్యాం నమః దక్షిణో గోళే ఓం దక్షిణ మధ్యమాభ్యాం నమః దక్షిణ ధర్మాత్మనే నమః దక్షిణ గోళాత్మనే నమః దక్షిణ పదాత్మనే నమః వామపాదోర్గోళాయ నమః వామోర్ మధ్యమాభ్యాం నమః వామోర్ జాన్యాత్మనే నమః వామోర్ జన్యాత్మనే నమః వామోర్ పాదాత్మనే నమః వామ దక్షిణ పదాత్మనే నమః వామ దక్షిణ జన్యాత్మనే నమః దక్షిణ గోళాత్మనే నమః దక్షిణ గోళాత్మనే నమః వామ గోళాత్మనే నమః వామ గోళాత్మనే నమః వామచంద్రాయ నమః వామ కూర్మాత్మనే నమః అక్షత్రజ్ఞాయ నమః ఓం రోహిణ్యాయ నమః ఓం పురుషాయ నమః ఓం శిరసే నమః ఓం ఆజ్ఞాయ నమః పుష్యాత్మనే నమః ఓం ఓం అస్య జ్యేష్ఠాత్మనే నమః రక్తక్షత్రవ్యాసః ఓం సూర్య అంగబంధ గలిక రాష్ట్రీయ పరిధనాల నిర్మాణ గౌడ సంఘాల కర్ణాటక ముఖ్యమానే గౌడ భూయవర్గ మండల జోనిష్ట జోమనిష్ట ఉత్పత్తి దేశాన అస్య ప్రజలతి కాలంతి నర్మదా గోదావరి కృష్ణ యమునా సరస్వతి గంగా ప్రకాశితే పురమాంచాల అంగనంగనం జగేశ దేవపాన సంహర ద్రావిడ నాగ కర్ణాటక ప్రేట్యవాండశోర షట్పంచదేశానాం విరాజితే నవసహస్రయోజన విస్తీర్ణవర్గమండలే సుమేరుజన హేమగౌడాది భగవద్విద్యాసమాన హరిపరిష పురుష మహాకర్య శేషాహ క్రూర వశిష్ఠ
आश्रितवैबालस्य अचावतारस्वरूपस्य अगहे प्रतिरेकल्याणवर्णैकदानस्य अपारकारुण्यसंशील्यवात्सल्यवदार्यैश्वर्यमौर्यः महोदयः जगत्कुटुम्बिनः जगत्प्रक्षणार्थम् अस्य श्री सीतारामलक्ष्मणभरतस्वामिश्रीविनायकस्वामिदेवताभ्यो नमः प्राणयुक्तिर्देवता अस्मिन् श्री गुणगण्डानि समस्तोपचार षोडशोपचार पूजां समर्पयामि ध्यायामि ध्यानं ध्यानं समर्पयामि आवाहयामि अहं समर्पयामि अथ गुणपीठार्चनम् ओम प्रभु आदायकेन ओम गुरुकर्मणाय ओम नामन्ताय ओम धन्येन ओम धर्माय ओम ज्ञानाय ओम वैराग्याय ओम ऐश्वर्याय ओम मधर्माय अस्मद्भ्यो नमः स्तोत्रभ्यो नमः स्तोत्रमेश्वरभ्यो नमः अस्मिन् श्री गुरुपीठार्चनस्य अस्याः श्री रामचन्द्रस्वामिदेवताभ्यो नमः सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद सभोगिं विश्वतो ऋत्वा अत्यधिष्ठदशायुगुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्चपव्यं कृतामृतत्वशेषाणः यदन्येनातिरोहति एतावानस्य महिमा अथोच्छायागुष्यपूरुषः पादोषेहापवात्मनः ततो विश्वं जक्रामतो दासनानसने अभि तस्मात् विराड जायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्छत अस्यार्भो विमधो पुरस्वाः यत्पुरुषेण अभिजात् देवायज्ञमतन्वत वसन्तो अस्या सीताज्यं भीष्महित्वशरद्रविः सप्तास्याधन्वरिदयः नक्षत्राणि श्रम्मनिशानाम् अमम्मनिशानाम् हिरण्यवर्णाम् अरिणीं लक्ष्मीं जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मीर्मनपगामिनीः गोर्मेलाम् ॐ ध्रुवन्ते राजा नारायणात् प्राणो जायते नारायणात् प्राणो जायते नारायणा प्रजापतय प्रजायते नारायणे प्रलीयन्ते विष्णुरेव भवति ॐ शान्ति 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 सहना भवतु ॐ सहना भुनक्तु सह वीर्यं करभावहै नमस्ते मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः स्वामिवाరు लक्ष्मी
చేసుకోవాలి. వెళ్ళు మామగారు వెళ్ళండి. మనం ముందే వెళ్ళకూడదు. ఇలా కూర్చోకూడదండి, లేకండి ఇక్కడ. గోవిందా జై శ్రీరామ్ జై బోల్ రామచంద్ర భగవానుకి సీతామాయికి పవన సుత హనుమానుకి లక్ష్మణ స్వామికి ఆంజనేయ స్వామికి గోవిందా గోవిందా. అందరూ చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోవాలి. గోవిందా గోవిందా గోవిందా. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. లక్ష్మీ రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద. నేను లోపల వేపిస్తాను. మనం తీసుకున్న భక్తులందరూ విగ్రహంలో
మంగళకరమైనటువంటి విషయాలను ప్రత్యేక ధన్యవాదాలు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏది విలువలు లేనప్పుడు చనిపోయాడు. అంతటి మహా విష్ణుమూర్తిని అవతారం కింద పొందినటువంటి దశరథ మహారాజుకి చివరికి ఏడుపు తప్ప ఏమీ మిగలేదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు దేవాలయం విషయాల్లో ఎప్పుడు వదిలిపెట్టదు. దేవాలయం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని విద్యార్థులకు చూపాలి. ఆచార్యుల పట్ల సంపూర్ణ విద్యార్థులు ఆచారాన్ని చూపెట్టాలి. మీ ఇంటికి వచ్చినటువంటి ఈ యొక్క ఆచార్యుడికి నీకు చేతనైతే సాయం చేయాలి, లేదంటే లేదని చెప్పాలి తప్ప వాడిని ఎక్కిరించడం కానీ బ్రాహ్మణులని చాలా సులభంగా చూడటం చాలా తప్పు. వాళ్ళు ఎంత ఎటువంటి వాడైనా సరే యజ్ఞోపేతం ఉన్నంతసేపు వాడిని గౌరవంగానే చూడాలి. వంశాలు వృద్ధి చెందాలి అంటే ఆచార్యుడిగానే భావించాలి. ఆచార్యుడిని ఏ విధంగా సరే హింసించినా ఏ విధంగా బాధపెట్టినా మీ ఊళ్ళో ఉన్నటువంటి పంతులు గారిని దైవ స్వరూపంగా బ్రహ్మగా భావించాలి. అప్పుడే మీకు సకల సుఖాలు, సకల ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు పొందుతాయి. మీరు బాధపడతారు ఆర్థికంగా, సామాజికంగా, మెంటల్ అన్ని రకాల బాధలకు కేవలం ఆచార్యుడు మాత్రమే విముక్తి చేయగలరు. మీకు పెళ్లి కావట్లేదైనా ధన వస్తు వాహనాలు, ఆరోగ్య విషయాల్లో మీకు ఇబ్బందులు ఉన్నాయంటే కేవలం ఆచార్యుడు మాత్రమే సేవించాలి. ఆచార్యుడితోనే కైంకర్యాలు చేయించుకోవాలి. ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరించే భగవంతుడి యొక్క స్వరూపంగా మీ నోట్లోకి వెళ్ళాలి. మీరు ప్రసాదం నోట్లో పెట్టుకున్నప్పుడు జై శ్రీరామని వేసుకోవాలి. అంతే తప్ప దాన్ని పడేయటం ఆఖరికి తొక్కన కూడా నీటిలో పెట్టాలి. వచ్చి శ్రీవల్లిపుత్తూరులో అమ్మవారిగా జరించి గోదాదేవిగా శ్రీ మహావిష్ణువుని సేవించి తరించి మళ్ళీ వెళ్ళింది. మానవ జన్మలో ఉన్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి అన్ని రకాల క్రతువులండి 24 క్రతువులు భగవంతుడు అందజేశాడు. 24 క్రతువుల్ని సక్రమంగా పాటించాలి. ఆచార్యుడు పెట్టి దక్షిణని ఎటకారంగా నవ్వుతూ ఎప్పుడు పెట్టకండి. మీకు లేదు అంటే లేదని చెప్పండి తప్ప మీరు పెట్టే రూపాయి ఆత్మశుద్ధితో చెప్పాలి. మంగళకరమైన విషయాలు వినాలంటే మంగళకరమైనటువంటి పనులు మాత్రమే చేయాలి. మీరు నాన్ వెజ్ తినొచ్చు, కానీ తిన్నప్పుడు శుద్ధిగా తినాలి. జీవుని హింసించేటప్పుడు జీవహింస పరమహింసం అన్నటువంటి ధర్మాన్ని అనుసరించి మాత్రమే చేయాలి. తిన్నప్పుడు చక్కగా కాళ్ళు చేతి కడుక్కుని దేవాలయానికి వెళ్ళండి. మీ నోట్లోంచి వచ్చే సిద్ధి ఖచ్చితంగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం. పెళ్ళైనటువంటి వాళ్ళని వెటకారంగా మాట్లాడకండి. జరిగే క్రియలు ఎప్పుడైనా రకాలైనటువంటి టైం లేక లేదంటే మనకి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులతో మనం కొన్ని సంస్కారాలని శ్రీమంతాలు మనకు అనవాలేదంటారు, కానీ అది సంస్కారం. ఆ సంస్కారాలని పొందేటువంటి మహాలక్ష్మిగా భావించి యజ్ఞాచార్యులు ఎక్కడైనా సరే 24 మీ ఓపిక ఉన్నంత వరకు 24 భాగాలుగా చేసి యజ్ఞాచార్యులు అందజేయాలి. సో తర్వాత ఇప్పుడు ఇది మనకి సోమవారం అలంకరిస్తారు. భక్తి భావన, ఇందులో దాన ధర్మాలు, ఇలాంటి ఆధ్యాత్మిక చింతన తల్లి తరపు నుంచి కానీ తండ్రి తరపు నుంచి కానీ ఎవరికో ఒకరికి ఆధ్యాత్మిక చింతన ఉంది, భక్తి భావన ఉంటేనే మనం కూడా ఇట్లా ఆలయానికి వచ్చి ఇలా ఆలయంలో చేసే క్రతువుల్లో పాల్గొనే అవకాశం వస్తుందంట. ఎంతో మంది ప్రతిష్టకు రావాలని చెప్పి ఉంటారు, కానీ అందరూ కూడా ఇక్కడికి రాలేరు. అందరూ కూడా ఆ యొక్క ప్రతిష్ట గతంలో ఖాయం చేయలేరు. వేయగలరు అందరూ వేయలేరు. ఎందుకంటే మనం ఏ దారిలో నడుస్తామంటే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తున్నారు అన్నట్టుగా మన తల్లిదండ్రులకు కాస్తో భక్తి భావన ఉంటేనే మనం కూడా ఈ రూట్లో నడుచుకుంటాం. మనం కొవ్వొత్తి వెలిగిస్తే మనం కూడా కొవ్వొత్తి వెలిగిస్తారు. అర్థమైందని కూడా అర్థమైందా? మనం దీపం వెలిగిస్తే వాళ్ళు కూడా దీపం వెలిగిస్తారు. మనం బొట్టు పెట్టుకుంటే వాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటారు. మీరే బొట్టు బరువుగా భావించి చిన్న సిక్క గోవిందా
दक्षिणाग्ने नमः आवहनीयाय महावेद्यै नमो नमः आण्डद्वय उपमाध्याय परमब्रह्म स्वरूपिणे विघ्नेश्वर रूपाय विघ्नेशाय नमो नमः शङ्खचक्र धरं देवं किरीटादि विभूषितं अग्निमण्डल मध्यस्थं ध्यायेत् यज्ञपतिं हरिं यस्य स्मृत्या च नामोक्त्य अवपूजा क्रियादिषु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन ऋतुगन्तु मयादेव परिपूर्णं योगेश्वर सुप्रीतो सुप्रसन्नो वरदो भवन्तु। గోవిందా 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 రోడ్డు మీద కొట్టేసి గోవిందా 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 టెంకాయలు తీసుకోండి. గోవిందా అక్కడ ఎవరో ఉన్నాయి చూడమ్మా టెంకాయలు తీసుకోండి తేమ్మ గోవిందా 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 టెంకాయలు తెచ్చుకున్న వాళ్ళు తీసుకురండి. టెంకాయలు తెచ్చుకోవడానికి ఇచ్చేసేయండి. గోవిందా జై శ్రీరామ్
మంగళమణి మంగళమణి మంగళమనరే జయ మంగళమణి పాదరసారంగురచనరే జయ మంగళమణి పాదరసారంగురచనరే హరిరాజా వరదునకు కాంతి మంగళం గిరిరాజా వరదునకు దివ్య మంగళం జయ గిరిరాజా వరదునకు దివ్య మంగళం నందావనవేతునకు నాది మంగళం జయ రుక్మిణి సామేతునకు నిత్య మంగళం జయ రుక్మిణి సామేతునకు నిత్య మంగళం ముత్యాల హారతలో మొలిపలువగా జయ రతన సింహాసనమున రాములుండగా జయ రతన సింహాసనమున రాములుండగా మల్లెలు ఎగ చల్లినట్లు వీరులెల్లరే జయ పల్లెవడు ఆయన లక్ష్మీ ఓం శ్రీరామ రామ రామే రామే మనోరమే ఆనందమంగళ నీరాజం సుందరిజయామి మంగళం కోసలేంద్రాయ సర్వ ఆచార్యులకు త్రిమూర్తులకు సప్త ఋషులకు నవగ్రహాలకు పంచభూతాలకు వేడికొండలవాడ వెంకటరమణ గోవింద గ్రామ దేవతలకు సప్త ఋషులకు సప్త వైష్ణవ ఆచార్యులకు సప్త త్రిదండులకు దండులకు దత్త ఉపాసకులకు లక్ష్మీ నరసింహ స్వామికి అంతర్వేద లక్ష్మీ నరసింహ స్వామికి ద్వారకాతిరుమల చిన్న వెంకటేశ్వర స్వామికి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి విఠలేశ్వరుడుకు మత్స్యనారాయణకు అనంత సాగరనకు లోక భక్తులకు గ్రామానికి ఆచరించిన ఆచార్యులకు మంగళం చేసిన మంగళవాద్యాలకు గ్రామ దేవతకి జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారికి జై శ్రీమన్నారాయణ. వైకుంఠవాస 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 కైలాసవాస కైలాసవాస శక్తి స్వరూపిణి జై భవాని శక్తి స్వరూపిణి శక్తి స్వరూపిణి శక్తి స్వరూపిణి అయ్యప్ప స్వామి జై భవాని జై భవాని జై భవాని జై భవాని ముచ్చాలమ్మ తల్లికి ముచ్చాలమ్మ తల్లికి జై ముచ్చాలమ్మ తల్లికి ముచ్చాలమ్మ తల్లికి ముచ్చాలమ్మ తల్లికి జై భవాని జై భవాని మహర్షుల వారు వచ్చి రాముల వారికి మా సీతమ్మ జాడ తెలియజేశారు. మరి సీతమ్మ ఇష్టత ఏదైనా ఉంటే అయ్యా సీతమ్మ సీతాదేవి అతిలోక సుందరి సుగుణాల రాశి గుణాల బొమ్మ బంగారు బొమ్మ. అయితే మీ రాముడు గొప్పతనాన్ని మీరు ఇన్ని రకాలుగా కూడా చెప్పారు, కానీ మీ రాముడి యొక్క ప్రవర్తన చూస్తే అట్లుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మా రాముడు మిథిలా నగరానికి వచ్చాడని మీకు అందరికీ కూడా అలుసుగా ఉంది, అంతే కదా చెప్పడం. ఎవరికైనా కానీ అత్తగారింటికి పోతే కాస్తో కూస్తో ఎప్పుడో ఒక రోజు ఉంటే బాగుంటది, 2 రోజులు ఉంటే బాగుంటది, 4 రోజులు ఉంటే కాస్త అలుసు. అల్లుడు 2 రోజులు పొలానికి వెళ్ళాలంటే గమనించాలి. ఇంకా మీ వాడికి మా పిల్లలు ఇవ్వలేదు, అలసి ఇంకా అవ్వలేదండి. ఏమని చెప్తున్నానంటే నేను మేమై మీ ఇంటికి వచ్చినందుకు మీరు మా బాబానే గొప్ప అని చెప్తున్నారు, అంతే కదా. కానీ
దగ్గర ఉన్నటువంటి ఆస్తి యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది. వెంకటేశ్వర విమోదేవు భూతోడ భవిష్యత్తు అన్నట్లుగా స్వామివారి వంటి భక్తి, స్వామివారి అంటే రూపం, స్వామివారి అంటే స్వామి నా భూతోడ భవిష్యత్తు ఇక ముందు ఇక వెనక ఇప్పుడు రాబోడు ఉండదు అని మా స్వామివారు నిరూపించారు. ఇదంతా బాగానే ఉంది స్వామి, కానీ అమ్మ మాట కోసం భూమి మీదకి వచ్చారంటున్నారు. ఇప్పుడు చూస్తేనేమో ముగ్గురు అత్తగారులు మా సీతాదేవిని ఇవ్వాలంటే ఎటువంటి అగచాట్లు పెడతారో ఎందుట్లో. స్వామివారు అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి భూదేవికి ప్రీతి పాత్రమైనటువంటి పూల సేవ అని చెప్తాడు. అందుకోసమే ఆ యొక్క గోదాదేవిగా ఉన్నటువంటి నెక్స్ట్ అంటే ఉన్నటువంటి జన్మలో ఆ యొక్క భూదేవి గోదాదేవిగా ఉండి ఆ తర్వాత మరలా ఆ రంగనాథుల్లో మరలా అక్కడికి కూడా స్వామివారిలో అమ్మవారే వచ్చి అయిపోయింది. కానీ మా స్వామివారు మీ అమ్మవారి దగ్గర భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లు మా గోదావరి వైభవాన్ని చెప్పడానికి వచ్చారు. మా సీతామహాశాస్త్రి కూడా అయోనిజిగా పుట్టింది, గోదాదేవి కూడా అయోనిజిగా పుట్టారు. అలా ఎటు తిరిగి కూడా అమ్మవారి యొక్క కీర్తిని చెప్పండి, రాముల వారి యొక్క గొప్పతనం పూర్తిగా అర్థం చేసి కనబడవద్దండి. చెప్తుంటే మేము పొగడట్లేదు, ఉన్నదేది అసలు చెప్పుకుంటా పోతే కొన్ని రోజులు యుగాలు ఇలా కలియుగమే సరిపోదు స్వామి గురించి చెప్తే. ఆ యొక్క చెప్పే కీర్తి అంతా కూడా ఎవరి వల్ల కలిగిందయ్యా అంటే సాక్షాత్ శ్రీ రామచంద్రదేవరాజ బ్రాహ్మణేభ్య శుభం భవతు. నిశ్యాగాధ్యాయనే అంగీరసాయ గౌతమ ప్రవరాన్విత మన దగ్గర ఉన్నటువంటి కన్యను దానం చేస్తేనే ఎంత ఫలితం వస్తుంది అని చెప్పారు. అంటే కన్యాం కనక సంపన్నాం కనకాపరిగా దాస్యామి గోవిందా చాలు చాలు లేవు. మార్చండి ప్లేట్లు మార్చండి. జరిగినది ఆ ఫ్యాన్ ఆపండి స్వామి. జై అహోబిల దేవనాథ్యర్ స్వాములకు. అవి ఇస్తే అండి బండ్లు కడతానండి.
శ్రీ సీతారామచంద్ర బ్రహ్మణే నమః. మంగళవాద్యం శ్రీమత్యే విష్ణుచిత్తార్య భ్రవణందన హేతరే నందనందన సుందరజై అందరూ కూడా నమస్కారం చేసుకొని దంపతులుగా శ్రీమదో వెంకటాచలస్య దేవదేవతన్నః కులదేవతన్నః శ్రీనివాస పరమాత్మనః భద్రాయర్భాగ్యలక్ష్మీ లక్ష్మీ శోభామానం మహ్యతే తస్మై శతమానం భవతి సీతారామ లక్ష్మణ సమేత శ్రీరాంజనేయ స్వామి సంపూర్ణ కరుణా కృపా కటాక్ష సిద్ధి వస్తు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి సంపూర్ణ కరుణా కృపా కటాక్ష సిద్ధి వస్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కరుణా కృపా కటాక్ష సిద్ధి వస్తు శ్రీ గ్రామ దేవతా రుద్ర కృపా కటాక్ష సర్వే జనా సుఖినో భవంతు మంగళాని సంతు ஓங்கி உலகளந்த உத்தமன் வேறுபாடி நாங்கள் நம்பாவை நீராடு நருப்பா தேங்காதே பக்தர்கள் சேர்த்தமலை பக்தி வாங்க உடம்பு வைக்கும் வல்லல் பெரும் பசுக்கள் மார்கழி திங்கள் மதில் நாளாய் சீராடு போடுவீர் போட நடுவரை நிலையீர் சீர்மல்கமாய் பாடுகள் மச்சரமேற்கால் போர்வேல் கொடுங்கடலன் தந்தமே வந்தவரன் இறந்து கண்ணி சோடையிலும் சிங்கா ஆர்வேலி செங்கன் శోభమాన కళ్యాణ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పంచమద మహాదేవత దివ్య సంపూర్ణ అనుగ్రహ ప్రసాద బల సిద్ధిరస్తు వ్యాపార వ్యవహార అధికార
వైశ్వభగవాన్ కుబేరాయ వైశ్వరాయ మహారాజాయ నమః ప్రోక్షణం ఆత్మానం ప్రదర్శన ఏక సహస్రధారేణ Thank you.